ఒక ముఖ్యమంత్రి వచ్చి ఆయన ఫస్ట్ ఒక వాల్యుబుల్ మళ్ళీ నాకంటూ జన్మ ఉంటే ఇంత ప్రశాంతమైన వాతావరణంలో గిరిజనులుగా పుట్టాలి ముందు సభలో మాట్లాడితే నా ఒళ్ళు పులకరించి ఒక గిరిజనుడిని గర్వపడ్డ నాకు ఆనందం వచ్చింది, ఎంత ఉత్సాహం వచ్చిందంటే ఒక గిరిజనుడికి అంత విలువ ఆయన ఇచ్చాడు. ఎంత మమకారం, ఎంత ప్రేమ ఉంది మా మీద. ఆయనకున్నటువంటి ఒక మాటలో చెప్పాలా, అన్నం ఉడికిందంటే ఒక పెద్ద కట్టుకుంటూ సరిపోతుంది. ఆయన ఒక మాట ఉన్నాడు, ఆ మాట గిరిజనుల మీద ఎంత అభిమానం ఉంది. ఇప్పటికీ ఎమ్మెల్యే వైసీపీ, ఎంపీ వైసీపీ, అరకు ఎమ్మెల్యే వైసీపీ అయినా సరే ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేదు. వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ శ్రీనివాస్. నమస్తే సార్. నమస్కారం. ఫ్రీ బస్సు మహిళలకి జిల్లా మొత్తం, ఏపీ మొత్తం అనేది ప్రజల్లో కొంత సందిగ్ధం అయితే ఉంది. ఓవరాల్ గా బస్సు ఫ్రీ అంటే లేడీకి మళ్ళీ అందులో ఇంకా వయసు పెరుగుతుందా, లేకపోతే హ్యాండిక్యాప్స్ ఉన్నాయా, ఇట్లాంటి కొన్ని క్లారిఫికేషన్స్ పబ్లిక్ లో అయితే కొంచెం నానుకుంటారు. సో అసలు ఏంటి ఫ్రీ బస్సు, ఎలాగా, ఏంటి? ఆయన ఏదైతే మాట ఇచ్చారో, నా ఆడపడుచులు, నా అక్క చెల్లెలు, ప్రతి మహిళలకి గౌరవం ఇవ్వాలని ఆలోచనతో గౌరవం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. 33% రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మహిళలకి. ఈరోజు అదే మహిళలకు డోక్రా సంఘాలుగా ఏర్పాటు చేసింది చంద్రబాబు. ఆ రోజు దీపం పథకం కింద ఆ రోజు గ్యాస్ సిలిండర్ ఇచ్చింది మా అక్క చెల్లెలు, మా ఇంటికి ఆడపడుచులు, వంట చెరుకుతో అనేకమైనటువంటి వ్యాధుగ్రస్తులు అవుతారని చెప్పేసి ప్రతి ఇంటికి దీపం పథకం ఇచ్చింది చంద్రబాబు. ఈ రోజు అదే భావంగా ఈ రోజు ఏదైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా, అంటే మహిళలు ఎక్కడున్నా సరే ఆర్టీసీలో ఎక్కడికి ప్రయాణం చేసినా సరే ఉచితంగా ఇవ్వాలండి. ఇంకా అది కూడా రాస్తారు, మా టీడీపీ కార్డు పట్టుకెళ్తేనే ఇస్తున్నారని చెప్పి అంటారు. అది కాదు, ఆధార్ కార్డు పట్టుకెళ్ళాలి, ఆధార్ కార్డు ప్రూవ్ చేసుకోవాలి. వీళ్ళు ఏం చెప్తారంటే అది కూడా పొందుతారు. మహానుభావుడు తెలుగుదేశం కార్డు అట్టుకెళ్ళాలంట అని చెప్పి మాకు ప్రచారం కూడా చేస్తారు. వీళ్ళకి చేత కాదు, చేసిన వాళ్ళ మీద ట్రోలింగ్ చేయడం, ప్రచారం దుష్ప్రచారం చేయాలన్నా వీళ్ళ ఇష్టమే. వీళ్ళే బాగా ఉన్నతంగా చేసుకోగలరు, మేము మంచి కూడా చేసుకోలేము. మా గవర్నమెంట్ లో తెలుగుదేశం ఉన్నటువంటి చేయాలన్న దృక్పథం తప్ప పబ్లిసిటీ చేసుకోవాలా ఇంకోటి ఆలోచన లేదు. మా నాయకుడు సంకల్పం చెయ్యాలా, విజన్ ఉన్నటువంటి నాయకుడు ఈరోజు మహిళలకి అన్ని విధాలుగా కూడా ఈరోజు ఆడుతున్నారు. ఒకసారి మీరు చూడండి, ఏదైతే ఈరోజు జిల్లాని కాదు రాష్ట్రం మొత్తం మీద మహిళలు ఎక్కడికి వెళ్ళినా సరే ఉచితంగా బస్సు ఇవ్వాలని ఆలోచనతో ఉన్నటువంటి పార్టీ ఈరోజు గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్. అలాగే దీపం పథకం కింద ఈరోజు ఫ్రీ ఉచిత గ్యాస్, ఏదైతే 3 గ్యాస్ సంవత్సరానికి ఇవ్వాలని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. అది కూడా ఈరోజు రన్నింగ్ లో ఉంది. దానికి గవర్నమెంట్ చేస్తారు, తెలుగుదేశం గ్యాస్ బండ్లు ఉంటే ఇస్తారండి. ఎవరు చూడరాదు, వాళ్ళు చేసుకుని ఇవన్నీ ఆధారాన్ని లింక్ అయి ఉంటే వాళ్ళకి ఫ్రీగా 3 నెలలకి, సంవత్సరానికి 3 గ్యాస్ ఫ్రీగా ఉచితంగా గవర్నమెంట్ ఇస్తుంది. అది కూడా వీళ్ళు కామెంట్ చేసే అవకాశం అయితే ఉంది. మేమైతే చెప్తున్నాం, సూపర్ 6 పథకాలే కాదు, ఇంకా ముందుంది. చంద్రబాబు నాయుడు అనేకమైనటువంటి దేశాలకు వెళ్ళి ఈ రాష్ట్రంలో ఎన్నో పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి, రెవెన్యూను సృష్టించాలి. తద్వారా ప్రజలకు ఏదైతే స్కీమ్స్ కానీ లేదా ఏదైతే ఉపయోగం ఉన్నాయో, లేక రోడ్స్ కానీ, విద్య కానీ, వైద్యం కానీ, లేదా మంచినీరు సమస్య కానీ, అలాగే తాగునీరు కానీ, సాగునీరు కానీ, పోలవరం కానీ, ఇవన్నీ కూడా చేయాలని ఒక విజన్ తో వెళ్తున్నారు నాయకుడు. ఏది ఎన్డీఏ గవర్నమెంట్ లో కొంత పవన్ గారు ఫుల్గా సహకరిస్తున్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ అంటే ఈ రోజు ఏదైతే బీజేపీ ఉందో సెంటర్ లో అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రాబ్లమ్స్ అని చెప్పి అనేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో ఈ రోజు ఉంది. దాంట్లో భాగంగా ఈ పార్టీలన్నీ చేస్తుంటాయి, మళ్ళీ రావాలన్న ఆలోచన ఇంకా రాదు. ఉదాహరణకి ఈ రోజు పులివెందుల్లోనే చూపించారు, ఏదైతే వాళ్ళు జనాలు చూపించారు, స్వచ్ఛందంగా ఓట్లు వేశారు. ఎన్ని ఓట్లు వచ్చాయో ఏమొచ్చాయో అందులో పోయి రేపు పొద్దున ఆయనకి వెళ్ళడానికి ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది. రాష్ట్రం కోసం ఆయన చేసింది చాలు, 5 సంవత్సరాలు చాలు. మా మంత్రిగా ఈరోజు గుమ్మడి సంజయ్ రాణి గారు ఉన్నారు. ఆమె జిల్లా మంత్రి, ఆమె పర్యవేక్షణ జరుగుతుంది. వాళ్ళు కనీసం పిఓ ఆఫీస్ దగ్గర, కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి నెలకు ఒకసారి రివ్యూ పెడతారు. ఆఫీసర్లతో అటాచ్మెంట్ ఉంది.
ఆఫీసులు దగ్గర మమేం అవుతున్నారు, ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నారు, సమస్యలు తెలుసుకుంటున్నారు. ఏ రోజైనా సరే అధికారులు ఉన్నప్పుడు వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు మంత్రులే ఏ రోజు ఆదివాసీ దినోత్సవం పండక్కే రాలేదు కదా, వాళ్ళు రోజు రివ్యూ పెట్టారు. మా మంత్రి గారు అయితే మాత్రం సంజయ్ రాణి గారు అయితే ఈరోజు జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు, ఒక పొలిట్ బ్యూరో సభ్యురాలు, ఈ రోజు గిరిజన మంత్రిగా పాడేరు ఇంటికి 4 times మంత్రి అవ్వకముందు, మంత్రి అయిన తర్వాత కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై అవగాహన ఉంది. ఎప్పటికప్పుడు రివ్యూలు పెడుతున్నారు. రంపచోడవరంలో రివ్యూ పెట్టారు, ఇక్కడ రివ్యూ పెడుతున్నారు. అలాగే భద్రాచలం దగ్గర, సింతూరు దగ్గర అయితే అన్ని ఐటీడీఎల్ తో రివ్యూలు పెట్టి ఎక్కడికక్కడ ఏ ఇబ్బంది ఉన్నా సరే ఆమె పర్యవేక్షణలో జరుగుతుంది. ఖచ్చితంగా మాకు మళ్ళీ పూర్వ రోజులు పూర్వవైపు వస్తుంది. టీడీపీ ఆదరణ పెరిగింది. ఎన్డీఏ కూటమికి ఈ రోజు ఎలాగైనా సరే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అన్ని కూడా ఈరోజు పట్టణిస్తారని మాకైతే పూర్తి విశ్వాసం ఉంది. అల్లూరు జిల్లాని ఒక ఆదర్శంగా కానీ లేకపోతే ఇది చెయ్యాలని కానీ నెక్స్ట్ రానున్న రోజుల్లో మీ సూచనలు సలహాలు ప్రజలకి ఏం కోరుకున్నారో, ఏ ప్రాబ్లమ్స్ లో ఉన్నారో అనేది మీ ద్వారా. ప్రధానంగా అల్లూరు జిల్లాకి సంబంధించి ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి ఇంకా కొన్ని డోలు మొక్కలు, కొన్ని గ్రామాలు, కొన్ని ఉన్నాయి కాబట్టి అది అవన్నీ రోడ్ చేయాలి, కనెక్టింగ్ రోడ్ చేయాలి. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ లో పూర్తి స్థాయిలో అవుతుందని నమ్మకం. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కరెంట్ కూడా లేని ప్రాంతాలు ఆ కరెంట్ ను కూడా వేయాలి. ఇంకా ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయాలి. ఏజెన్సీ ప్రాంతం హిల్ ఏరియాలోని ఆర్ఆర్ పట్టాలు చాలా మంది కొండపోళ్ళు చేసుకుని పట్టాలు ఉన్నాయి, కానీ అవి రైతు పట్టాలు అవట్లా, వాళ్ళ బెనిఫిట్స్ లేవు. ఆ బెనిఫిట్స్ ఇప్పుడు గవర్నమెంట్ కృషి చేస్తుంది కాబట్టి అది కూడా వస్తే ఇంకా హెల్ప్ఫుల్ గా అవుతుంది. ఈ హిల్ ఏరియాలోని ఇంకా ఏదైతే హిల్ ఏరియాలో ఉన్నది బ్యూటిఫుల్ లొకేషన్ చాలా ఉన్నాయి. టూరిజం డెవలప్మెంట్ చేయాలి. గిరిజన ప్రాంతం గిరిజనులకి పూర్తిగా ఉన్నటువంటి ఏదైతే 170 యాక్ట్ లోని ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చట్టబద్ధతగా పర్యవేక్షించేవారు మా నాయకులు కావాలి. అలాగే కొంతమంది మీ ద్వారా అంటే మీరు సీఎం గారి దగ్గరికి తీసుకెళ్తారనే ఉద్దేశంతో మీ ముందుకు తెస్తున్నాం. యాక్చువల్ గా మనకి ఆల్రెడీ వైజాగ్, శ్రీపట్నం, అటు పాడేరు, ఇటు రాజమండ్రి ఇలాగా స్టూడెంట్స్ కానీ కొంతమంది ఉద్యోగస్తులు కానీ ట్రావెలింగ్ బస్సు ద్వారా కానీ ఇబ్బంది పడడానికి, లేకపోతే ట్రావెలింగ్ దూరం 100 కిలోమీటర్ల దూరం లేట్ అవుతుందని కానీ ఉద్యోగస్తులు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లో ఇలాగా లోకల్ గా ట్రైన్ ఒకటి చేస్తే బాగుండేదేమో అని కొంతమంది స్టూడెంట్స్ దగ్గర చాలా విన్నాం. ఎందుకంటే మనకి హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఇట్లాంటి ఏంటంటే లోకల్ ట్రైన్స్ ఎక్కువ ఉన్నాయి. అలాగే మనకి సర్కిల్ కి ఏంటంటే వైజాగ్ నానుకొని ఇటు రాజమండ్రి, చింతపల్లి, అవి పాడేరు ఇలాగైతే చాలా మంది కొంచెం ఉద్యోగస్తులు కానీ స్టూడెంట్ కానీ చాలా సేవ్ అవుతారని రిక్వెస్ట్ అయితే చెప్పడం జరిగింది. సో మీ ద్వారా మన్యం మెయిన్ ఇంపార్టెంట్ టూరిజంలో ఒక మీరు ఏదైతే తీసుకొచ్చారో దానిలో భాగంగా మీరు దీన్ని పైకి తీసుకెళ్తారనే ఉద్దేశంతో మీ దగ్గర తీసుకురావడం జరిగింది. సో దాని మీద చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు అరకు ఉంది, బొర్రా కేవ్స్, అక్కడి నుంచి ఒక ట్రైన్ ఉంది ఒడిశా భీమడోలే ఒడిశా ఎలా ఉంది. మీరన్న ట్రైన్ ది అంటే ఒక హైవే వచ్చింది, సేమ్ ప్రెజెంట్ హైవే వచ్చింది. అంటే ఇక్కడ నుంచి భద్రాచలం నుంచి ట్రైన్ వేయాలన్న ఆలోచన అయితే గవర్నమెంట్ ఉంది, ప్రజలకు కూడా ఉంది. ఖచ్చితంగా అవుతుంది, అది కూడా మంచి అభిప్రాయం. ఏజెన్సీ ప్రాంతం మీద కనెక్టింగ్ ట్రైన్ ఉంటే ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. ఖచ్చితంగా ఇది కూడా అవుతుందనే నేను కూడా ఆశాభావం వ్యక్తం చేస్తాను. మా వంతు కృషి కూడా ఖచ్చితంగా చేస్తాం. ట్రైన్ వేయడం కూడా చాలా మంచిది, ఎందుకంటే ట్రైన్ ఉంటే కనెక్టింగ్ అన్నిటి బాగుంటుంది. డెవలప్మెంట్ చేయడానికి ఇంకా అదునుగా ఉంటుంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఎపిసోడ్ లో ఎంతో మళ్ళీ మనం మమేకం అవుదాం సార్. అంతవరకు నమస్కారం, థ్యాంక్ యూ.